శాండ్ ల్యాండ్ మైన్ వైన్ మాఫియాలుగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించి భుజాల మీద మోస్తే మీ గుండెల మీద అవన్నీ దొరల దొడ్లో గాడిదలాక గడ్డి తినడానికి ఈ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పల్లకిలో ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తే దొరగారి దొడ్లో గడ్డి తినడానికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించారు కొంతమంది సన్నాసులు. ఇవాళ సన్నాసులకు గుణపాఠం చెప్పడానికే ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ ఈ అంబేద్కర్ చౌరస్తాలో మా పార్టీ కార్యక్రమం ఉందని, మా జెండాలు కట్టాలని మా కార్యకర్తలు వస్తే పోలీసుల అండ చూసుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసిందంట కొంతమంది సన్నాసులు. నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి చెప్పులు మోసేటోళ్ళు చెంచాగాళ్ళు సన్నాసులు ఆ క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో అమ్ముడు పోయే అడ్డగాడితలు కాదు. దమ్ముంటే నువ్వు రా బిడ్డ. నీకు చేతనైతే, నీకు చీమనెత్తురుంటే నీ అబ్బ కాని గుడ్లు కాదు టమాటాలు కాదు బిడ్డ. నీ ఉన్నాడు కూర్చో పడండి ఉండండి. నీకు దమ్ముంటే నువ్వు రా బిడ్డ. ఎవరినో పంపించి తాగుబోతున్న కొడుకుల్ని వీడికి పంపించి నీ ఏసాలు వేస్తున్నావా? నేను అనుకుంటే నువ్వు కాదు, నీ థియేటర్ కాదు, నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డ. నువ్వు ఏదో తమాషా అనుకుంటున్నట్టున్నావు. 100 మంది తాగుబోతులను వీడికి తీసుకొచ్చి మా సభ మీద దాడి చేపిస్తావా? నీకు చేతనైతే నువ్వురా. నువ్వు వస్తే ఈ అంబేద్కర్ చౌరస్తాలో నిన్ను పరిగెత్తించకపోతే బిడ్డ ఈయన గుండు కొట్టుకొని పోతాం. ఎవడో కాదు, అమ్ముడు పోయినోళ్ళు కాదు, ఎంగిలి మెతుకులకు ఆశపడ్డోళ్ళు కాదు, ఎంగిలి సీసాలకు కళ్ళు మామలాలకు అమ్ముడు పోయినోళ్ళు కాదు. నువ్వు రా. నువ్వు వస్తే నీ సంగతి ఏందో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు. నేను పోలీసు వాళ్ళకి చెప్పదలుచుకున్నా, జిల్లా ఎస్పీ గారు మీరు అనుకుంటుండొచ్చు వెంకటరమణారెడ్డి నీకు చుట్టమని. నీకు చుట్టం కాదు కదా, నీ గుడ్డలు ఊసిపోయే సమయం వచ్చింది. నువ్వు అనుకుంటున్నావేమో అధికారం శాశ్వతమని. ఆ అధికారం ఉన్న పెద్దలు నీకు అండగా ఉంటారని. ఇవాళ మేము మొన్న రాజకీయ విజ్ఞత ప్రదర్శించి 23 తారీఖు నాడు మా సభ ఉన్నా